సీఎం జగన్ అండతోనే సీఎస్ జవహర్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. సీఎస్ ను తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తాడేపల్లి పెద్దలతో కలిసి సీఎస్ భూ కబ్జాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది. దానికి తాడేపల్లి అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని స్పష్టంగా ఆధారాలతో సహా వార్తలు వస్తూ ఉన్నా సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు, వేల కోట్ల రూపాయల భూములు, ఆయన కుమారుడు తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదందా భూదోపిడీ చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ సవాలు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలికి తీసినటువంటి వ్యక్తుల్ని. నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని, మీరు మీ మీద వచ్చినటువంటి 596 జీవో ఏ విధంగా జీవోను అడ్డుపెట్టి ఫామ్ డి పట్టాలని కొట్టేస్తా ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేక సార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో, సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటికే పలు దఫాలుగా ఫిర్యాదు చేశాం, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 2000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. ఎన్నికల అనంతరం రాష్ట్రం మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రౌడీజానికి అటు పల్నాడులో కానీ, తిరుపతిలో కానీ, తాడిపత్రి రాయలసీమలో కానీ ఏ విధంగా గొడవలు జరిగినాయో మీడియా కోడే కూస్తూ ఉంటే ఈయన భోగాపురం వెళ్ళి సొంత పనులు చక్కబెట్టుకోవడానికి భోగాపురం వెళ్ళి అక్కడ పేరుకి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాడు కన్స్ట్రక్షన్ పని. ఎటువంటి సందర్భంలో మీరు ఏ పని చేస్తూ ఉన్నారు? 5 ఏళ్లు మీకు భోగాపురం పనులు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేసినట్టు భోగాపురం సందర్శించడానికి మీకు కుదరలా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో సిఎస్ జవహర్ రెడ్డిగా మాత్రం భూముల రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు. 596 జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి. వెంటనే జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి. వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డి పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్ లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అనేక అక్రమాలు ఈయన సిఎస్ అయినాక జరిగినాయి. హైకోర్టు జడ్జి గారి చేత విచారణ చేయించాలి. ఇది చాలా పెద్ద స్కాము. సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని అక్రమ జీవో ద్వారా రైతుల పీకల మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకొని మీ భూములు లాక్కుంటా, లేకపోతే మీ అగ్రిమెంట్ చేయకపోతే అని మొత్తం వైసీపీ మాఫియా సిఎస్ ఆధ్వర్యంలో పనిచేసింది. లీగ్ దశలోనే కాదు ఫైనల్లోనూ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి అదే అత్యుత్తమ ప్రదర్శన. అటు పేసర్లు ఇటు స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్ 17వ సీజన్లో శ్రేయస్ సేన ఛాంపియన్ గా నిలిచింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా ముగిసిన తుది పోరులో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రసవత్రంగా నువ్వానేనా అన్నట్లు జరుగుతుంది అనుకుంటే పూర్తి ఏకపక్షంగా సాగింది. హైదరాబాద్ ఆటగాళ్లు బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో పాటు బౌలింగ్ లో బేకార్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో కప్పు గెలుస్తుంది అనుకున్న కమ్మిన్స్ సేన ఘోరంగా ఓడిపోయింది. ఫైనల్స్ లో ఆరెంజ్ ఆర్మీ ఫైర్ అనేది ఎక్కడా చూపకుండా ఫ్లవర్ అవ్వడం ఆ జట్టు అభిమానులకు మింగుడు పడ్డం లేదు. ఆటలో గెలుపోటములు సహజం కానీ ఇంత ఘోరంగా ఓడిపోవడాన్ని మాత్రం హైదరాబాద్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ ఊహించినట్లుగానే హైదరాబాద్ జట్టులో ఓపెనర్స్ అవుట్ అవ్వగానే మిగతా బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు 113 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక ఫైనల్లో ఇంత తక్కువ పరుగులు చేయలేదు. అలా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చాలా విషయాల్లో పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్లో కోల్కతా అన్ని విభాగాల్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఎస్ఆర్హెచ్ ఒక పిచ్ పైన, కేకేఆర్ ఇంకో పిచ్ పైన ఆడారా అనేలా కేకేఆర్ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్లో కేకేఆర్ జట్టు 57 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో 57 బంతులు మిగిలి ఉండగా ఫైనల్స్ లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా విజయం సాధించలేదు. అలా ఈ మ్యాచ్లో కేకేఆర్ చాలా అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుని ఒక మరుపురాని విజయాన్ని అందుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కప్ గెలవడంతో పాటు 3 రికార్డులు నెలకొల్పి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు పవర్ ప్లేలో 72 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఒక పవర్ ప్లేలో ఇన్ని పరుగులు సాధించలేదు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఫైనల్ కూడా ఇంత ఏకపక్షంగా సాగకపోవడం గమనార్హం. దీనిని బట్టి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో కీలక విషయానికొస్తే ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుకు కెప్టెన్ గా కప్పుని అందించడంతో పాటు అదే ఫ్రాంచైజీకి కోచ్ గా ఐపీఎల్ కప్పును అందించిన ఏకైక వ్యక్తిగా గౌతమ్ గంభీర్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ ఏడాది కప్ గెలవడంతో ఐపీఎల్లో 3 కప్పులు సాధించిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నైలో వర్షం పడింది. ఎప్పుడూ కాని వర్షం పడినప్పుడు పిచ్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లపై ఉన్న అతి నమ్మకంతో టాస్ గెలిచినా కూడా మొదట బ్యాటింగ్ చేయాలని కమ్మిన్స్ నిశ్చయించుకుని అతిపెద్ద తప్పు చేశాడు. పిచ్చు పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ కేకేఆర్ జట్టులో స్టార్క్ తో పాటు మిగతా ఫాస్ట్ బౌలర్లు ఒక రేంజ్ లో రెచ్చిపోయి ఎస్ఆర్హెచ్ కు చుక్కలు చూపించారు. ఎస్ఆర్హెచ్ జట్టు కూర్పుపై చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ లో చాలా మంది బ్యాట్స్మెన్ దరిద్రంగా ఆడుతున్నారు. దీనికి తోడు చివరికి వచ్చేసరికి ప్లే ఆఫ్లలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కూడా చేతులెత్తేశారు. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ లో మార్కరం, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్ ఆశించినంతగా ఆడలేదు. నితీష్ రెడ్డి కూడా తన స్పార్క్ ను కోల్పోయాడు. ఇంతమంది అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నప్పుడు ఫైనల్ లాంటి మ్యాచ్ గెలవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. జట్టులో ఫిలిప్స్ అలానే వాషింగ్టన్ సుందర్లను తీసుకోవాలని ఎంతమంది చెప్పినా కమ్మిన్స్ అలానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పెడచెవిన పెట్టారు. మిడిల్ ఆర్డర్ ఇంత పేలవంగా ఉన్నప్పుడు మ్యాచ్లు గెలవడం అనేది చాలా సందర్భాల్లో అసాధ్యమవుతుంది. ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ఈ తప్పులన్నింటి కారణంగా ఎస్ఆర్హెచ్ జట్టు ఓడిపోయింది. ఒకటి మాత్రం నిజం, ఎస్ఆర్హెచ్ ఫైనల్స్ కి చేరింది ఓపెనర్లు క్లాసెన్ ఆడడం వల్లనే. ఫైనల్లో ఓడిపోయింది ఓపెనర్లు క్లాసెన్ ఆడకపోవడం వల్లనే అనే నిజం మాత్రం ఎప్పటికీ అలానే మిగిలిపోతుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోని మరోసారి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి ఓవర్లోనే స్టార్క్ వేసిన అద్భుత ఇన్ స్వింగర్ బంతికి 2 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మొన్న క్వాలిఫైర్ 2లో ఆదుకున్న రాహుల్ త్రిపాఠి ఈ రోజు మ్యాచ్ లో 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక నితీష్ రెడ్డి 13 పరుగులు మాత్రమే చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచి అవుట్ అయిపోయాడు. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మార్కరం, క్లాసెన్ ఇద్దరూ కలిసి 5వ వికెట్ కు భాగస్వామ్యం నెలకొల్పడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. మార్కరం ఈ మ్యాచ్ లో కూడా 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన షాబాజ్ అహ్మద్ 8 పరుగులు మాత్రమే చేసి జెండా ఎత్తేశాడు. ఇక ఎప్పట్లాగే అబ్దుల్ సమాద్ తన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ 4 పరుగులు మాత్రమే చేసి తాను ఎందుకు పనికిరానని మరొకసారి ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి బల్లగుద్ది చాటి చెప్పాడు. ఇక చివర్లో క్లాసెన్ అయినా బ్యాటింగ్ పవర్ చూపిస్తాడేమో అనుకుంటే 17 బంతుల్లో 16. కాకినాడలో ఒక దొంగ పట్టపగలే గుడిలోని కుండి ఎత్తుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సంజయ్ నగర్ ప్రాంతంలో మెయిన్ రోడ్డు ప్రక్కనే అమ్మవారి గుడిలో ఈ ఘటన జరిగింది. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకు లేదు? డీజీపీకి సీట్ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదు. ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మాజీ మంత్రి పేర్ని నాని. పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు. అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు. అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరి తెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిలు కాయల వాళ్ళనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా? మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన, అయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంపూడి మండలంలో, అలాగే రెంటచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి. ఈ 13వ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ, వెనుకబడిన కులాలను కానీ, ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోల్లో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు.
ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ ఒక పోలీస్ ఇన్నోవా ఉంటుంది. ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ, గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది. ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు. ఆవిడ ఎవరిని కూడా చెదరగొట్టరు. మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు, లాఠీ చార్జ్ చేయరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కానీ ఓటర్స్ని కానీ కర్రలతో రాడ్డులతో తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీసు అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో. కానీ ఒక్క పోలీసు ఫైరింగ్, గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదరగొడతాం కానీ ఈ అల్లరి మూకల్ని, విధ్వంసం చేస్తున్న మూకల్ని చెదరగొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు. చెయ్యకపోగా అక్కడ యాక్షన్ ఉండదు, ఎఫ్ఐఆర్ నమోదవదు, కేసు ఉండదు, అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద. వెల్కమ్ టు A9 టీవీ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలో ఒక దొంగ పట్టపగలే గుడిలోని కుండి ఎత్తుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంజయ్ నగర్ ప్రాంతంలో మెయిన్ రోడ్డు ప్రక్కనే అమ్మవారి గుడిలో ఈ ఘటన జరిగింది. సోమిరెడ్డి ఓటర్లకు డబ్బులు పంచితే దాన్ని మానవతా దృక్పథం అనడం హాస్యాస్పదం. హింసను ప్రేరేపించే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్. ఈరోజు 2024 ఎన్నికలకు సంబంధించి జిల్లా సగటు నమోదు కావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 77% కన్నా 2% అధికంగా ఈరోజు ఓటర్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విశ్లేషించుకున్న తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రజల అభిప్రాయం, పోస్ట్ పోల్ సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు కానీ 2 పార్లమెంట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఈరోజు కలిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు 2 గెలవడానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 8 స్థానాలు, పార్లమెంట్లో ఉన్నటువంటి 7తో పాటు సర్వేపల్లి నియోజకవర్గం కానీ, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కానీ, ఈ 11 నియోజకవర్గాలు కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కానున్నాయి. ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి, పురుషులు, మహిళలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి, వాళ్ళని నిలువరించి, వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది.
రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయను. పెన్షన్లు 1వ తారీఖు ఇంటి వద్దనే పంపిణీ చేయాలి అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి కూడా పెన్షన్లు 1వ తేదీన ఇంటి వద్దనే పంపిణీ చేయాలని మరోసారి టీడీపీ నేతలు అన్నారు. సర్ఫ్ CEO మురళీధర్ రెడ్డి ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఎండ వేడికి ఆ రోజున 45 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి ఇబ్బందులు పడి మరి సాక్షి ఛానల్లో వాళ్ళ ఛానల్లో అయితే 60 మంది చనిపోయినట్టుగా గత 2 నెలల్లో వార్తలు పుంకానుపుంకాలుగా వేశారు. వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్నాటకం, మీ దుర్మార్గం, మీ పైచాచికత్వం. రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు. మహిళలను కానీ వృద్ధులను కానీ అవ్వలను కానీ తాతలను కానీ. ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు. మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు. నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, సర్ఫ్ CEO మురళీధర్ రెడ్డిని, ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా? ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు? బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు? ఇప్పుడు దాకా ఎంత విత్డ్రా చేశారు? ఎంతమంది తీసుకున్నారు? ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఆధార్ దెమ్మనొకడో, పాన్ దెమ్మనొకడో, ఈ బ్యాంక్ అదనొకడో, ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి చెప్పి రమ్మన్నారు. అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి ఏమి నొప్పి అని నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయాయి. ఇంకా మీ కుట్రలు ఆపండి, మీ కుతంత్రాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి. జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి, జరిగిన నష్టాన్ని చూడండి, వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి. ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంత డబ్బు పడింది జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ఎందుకు ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయట పెట్టలేదు? ఎంత డబ్బు, ఇప్పుడు దాకా ఆ డబ్బు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు? ఇంకెంతమంది తీసుకోలేకపోయారు? ఈ నెలలో నెలాఖరు కల్లా 31 కల్లా ఆ డబ్బంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి, సిబ్బందికి వెళ్ళాలి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా